జై శ్రీరామ్ అందరికి. మీరు ఎప్పుడైనా రామాయణం విన్నారా? వినే ఉంటారు. అందులో రావణాసుడు ఉంటాడు తెలుసా? ఆయన పెద్ద శివభక్తుడు. అట్ ద సేమ్ టైం రాముడు తెలిసే ఉంటాడు, ఆయన కూడా శివభక్తుడు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, రావణాసుడికి గర్వం, అహంకారం, శక్తి అన్నీ ఉంటాయి. వెళ్ళి శివభక్తుడు. శివయ్య ఎవరికైనా కరుణించేస్తారు, కానీ ధర్మం పక్కన నిలబడే వారికి శివయ్యే వెనకాలండి ముందు మనల్ని నడిపిస్తారు. సేమ్ అలాగే ఇక్కడ రాముడు ఉన్నారు కదా, రాముడికి తోడు ఎవరు ఉన్నారు? ఆంజనేయుడు. ఆయనే శివయ్య, శివస్వరూపం. ఆంజనేయులే వెనకాలండి రాముడిని ముందాలో సహాయం చేస్తూ స్నేహితులుగా ఉంటారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి ఎన్నున్నా, మనకి రాజ్యం ఉన్నా, ఇంకా మన రాజు అయినా ఏదైనా సరే అందరితో అణిగిమణి ఉండి, ఎంత పైకి వెళ్ళినా ఎంత కింద ఉన్నా ఎప్పుడు ఒకేలాగా ఉండాలి. అణిగిమణిగా ఉండాలి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. పెద్దవారి పక్క మనం రెస్పెక్ట్ తీసుకొని రాముడిలా ఉండాలి. అది అప్పుడే మనకి మన వెనకాల ఉంటారు. దేవుడు ఎప్పుడు మన వెనకాల ఉండి కాపాడుతూ ఉంటారు. దేవుడికి కావాల్సింది ధర్మం. ధర్మంలో నిలబడితే ప్రతి వెనక ఆంజనేయుడు అనేవారు ఉంటారు. ఆయనకి మనకి ఎప్పుడు ధర్మం పక్క ఎవరు నడిచినా ఆయన వెనకాలే ఉంటారు, మనల్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటారు. అది